రైతు బంధు నిధుల చెల్లింపు ఆలస్యమవుతున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర చెల్లింపులు ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచి రైతు బంధు నిధుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 5 ఎకరాల వరకు రైతు బంధు చెల్లింపులు పూర్తయ్యేదాకా ఇతర చెల్లింపులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. రైతు బంధుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది పట్టాదారులు ఉండగా వారికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ఒక సీజన్ 7,000 రూపాయల 625 కోట్లు అవసరమవుతున్నాయని అన్నారు. ఈ యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు చెల్లింపులను రాష్ట్ర సర్కారు డిసెంబర్లో ప్రారంభించింది. ప్రభుత్వం ముందుగా తొలుత ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేయాలని, ఆ తర్వాత క్రమంగా విస్తీర్ణం పెంచుకుంటూ నిధులు సర్దుబాటు చేసుకుంటూ చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కానీ నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 49 లక్షల ఎకరాలకు గాను 46 లక్షల మందికి రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు 450 కోట్లు జమ కాగా ఇంకా 23 లక్షల మంది రైతులకు 4,000 రూపాయలు 170 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 2-3 ఎకరాల కేటగిరీలో ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సన్నకారు రైతులు 3 ఎకరాల దాకా భూమి ఉన్నవారు సుమారు 48 లక్షల మంది ఉన్నారు. వారిలో 46 లక్షల మందికి చెల్లింపులు పూర్తయ్యాయని సర్కారు ప్రకటించింది. మరో 2 లక్షల మంది రైతులకు నగదు బదిలీ చేస్తే 3 ఎకరాల వరకు చెల్లింపులు దాదాపుగా పూర్తవుతాయని తెలిపింది. ఆ తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా చెల్లింపులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. 5 ఎకరాలకు మించి విస్తీర్ణం ఉన్న రైతులకు ఫిబ్రవరిలో చెల్లింపులు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకుని మిగిలిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేలా రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీని ద్వారా ఫిబ్రవరి మాసాంతానికి మొత్తంగా రైతు బంధు నిధులు పూర్తిగా జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎకరం 2 ఎకరాల లోపు పొలం ఉన్న రైతుల్లో కొందరికి రైతు బంధు పడలేదనే ఫిర్యాదులపైన అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు.